అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాట్స్ని మనం యూజువల్గా ఈ స్ట్రీట్ సైడ్లో చాట్ బడ్ దగ్గర ఎక్కువ తింటూ ఉంటాం. ఇవి కొంచెం కష్టమని చాలామంది ఇంట్లో ట్రై చేయరు. అయితే ఇవాళ ఒక బేసిక్ చాట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. దీన్ని మనం బఠానీలతో చేస్తాము. దీన్ని రగడా చాట్ అని అంటారు. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చాట్ ఐటమ్స్కి కావాల్సిన బఠానీల మిశ్రమాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం 1 కప్పు తెల్ల బఠానీలని తీసుకుంటున్నాను. వీటిని రాత్రంతా లేదంటే 8 గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి వాటితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 1 టీ స్పూన్ నూనె, ఉడికించడానికి సరిపడ నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టాలి. బఠానీలని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. నేను 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా కలిపి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన బఠానీలని ప్యాన్లో వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇందులో 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత బఠానీలని కాస్త మ్యాష్ చేస్తే బాగుంటుంది. అప్పుడే మీకు బఠానీల మిశ్రమం మంచి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చి బాగుంటుంది. అంతే, అన్ని రకాల చాట్ ఐటమ్స్కి కావాల్సిన రగడా చాట్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా పైన కొద్దిగా కొత్తిమీర వేసి ఉన్నపలంగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే సమోసాతో ఆలూ టిక్కాతో కలిపి కూడా సర్వ్ చేసుకోవచ్చు. రగడా చాట్ యూజువల్గా చాలా చాట్స్కి ఒక బేస్ కాబట్టి ఇందులో మీరు ఎక్కువ వేరియేషన్స్ చేసుకోవచ్చు. సమోసా చాట్, కట్లెట్ చాట్ ఇలాంటివి ప్లేట్లో పెట్టి దానిపైన ఈ రగడా చాట్ని వేసి మీరు ఈ స్టెప్స్ని ఫాలో చేసి మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.